ఐపీఎల్ 18వ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ 5వ విజయం సాధించింది. సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో గెలిచింది. తొలుత కోల్కతా 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆండ్రీ రసెల్ 57 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. కెప్టెన్ రియాన్ పరాగ్ 95 పరుగులు చేసినా అతడి పోరాటం వృధా అయింది. యశస్వి జైస్వాల్ 34, హెట్ మయర్ 29 రాణించారు. వైభవ్ సూర్యవంశీ, కునాల్ సింగ్ రాథోడ్, ధ్రువ్ జురేల్, వానిందు హసరంగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. చివర్లో శుభం దూబే, జోఫ్రా ఆర్చర్ పోరాడినా రాజస్థాన్ కు ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్లో రాజస్థాన్ గెలవాలంటే 22 పరుగులు అవసరం కాగా తొలి 2 బంతుల్లో 3 పరుగులు వచ్చాయి. తర్వాత శుభం దూబే వరుసగా 6, 4, 6 పరుగులు బాతేశాడు. చివరికి బంతికి 3 పరుగులు అవసరం కాగా ఒకే రన్ వచ్చింది. రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో ఆర్చర్ రన్అట్ అయ్యాడు. దీంతో కోల్కతా 1 పరుగు తేడాతో గట్టెక్కింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, మొయిన్ అలీ 2, హర్షిత్ రాణా 2, వైభవ్ అరోరా 1 వికెట్ తీశారు.